హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బెల్లం పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ శ్రావణ మాసంలో స్పెషల్గా బెల్లం పొంగలి ప్రిపేర్ చేస్తారనమాట. చాలా స్పెషల్ అనమాట. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నైవేద్యానికి 5 గుప్పిల వరకు తీసుకుంటాము. అలా కాకుండా మనం పక్కా కొలతలతో అయితే ఈ గిన్నెలో కొలతలుగా చూపిస్తున్నాను. నేనైతే ఈ గిన్నెతో 2 గిన్నెల వరకు బియ్యం తీసుకుంటున్నాను. అలానే ఇందులో పెసరపప్పు కూడా 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. బియ్యం 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి పెసరపప్పు 1 కప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మనం మొత్తం ఇలా కలిపిన తర్వాత వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. 2 సార్లు బాగా క్లీన్ చేసుకొని వాటర్ మొత్తం ఉంచేసుకోవాలి. వాటర్ ఇలా ఉంచిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కొద్దిగా సేపు 1 అరగంట వరకు నానపెట్టుకోవాలన్నమాట. ఇలా బియ్యం ఇలా నానపెట్టుకోవడం వలన పొంగల్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇందులోకి పాలు పోస్తున్నాను. నేనైతే ఇందులోకి 1/2 లీటర్ వరకు పాలు తీసుకుంటున్నానండి. చూడండి, పక్క కొలతలతో కాబట్టి నేను చేయి పెట్టి చూస్తున్నాను. మనం పొంగలు పెట్టేటప్పుడు ఎప్పుడైనా మనం అద్దెసురు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మనకి పొంగల్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. ఇసురు అనేది తక్కువగా కాకుండా చూసుకోవాలి. కొంచెం ఎక్కువ పోసుకున్న మన పొంగల్ అయితే సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇలా ఇసురు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవడమే. ఎప్పుడైనా పొంగలు పెట్టేటప్పుడు సగం పాలు సగం నీళ్ళతో మనం ఇసురు పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి, ఇప్పుడు మూత తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చిన్న మంట మీద పెట్టుకొని ఈ పొంగల్ని ఉడికించాలన్నమాట. మనం ఎప్పుడైనా పొంగల్ పెట్టేటప్పుడు పొంగు అనేది పైకి వచ్చే వరకు మూత ఉంచాలి. దేవుడికి నైవేద్యం కాబట్టి పొంగుతూ ఉండాలన్నమాట. ఇలా మేము ఎప్పుడైనా పొంగల్ పెట్టేటప్పుడు ఇలాగా చెక్క గరిటెనే యూస్ చేస్తాము నైవేద్యానికి. అన్నం ఉడికిందా లేదా అని ఇలా చూసుకుంటూ మనం బాగా కలుపుకోవాలన్నమాట. బాగా ఉడికితే అప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. ఉడకకుండా మనం బెల్లం వేస్తే ఆ పొంగల్ అనేది బాగా గట్టిగా ఉండి తర్వాత ఉడకదు. ముందుగానే బాగా ఉడకపెట్టుకోవాలి మెత్తగా. 2 కప్పులు పెసరపప్పు 1 కప్పు కాబట్టి 3 కప్పుల వరకు బెల్లం తీసుకుంటున్నాను. మొత్తం అవి 3 కప్పులు కాబట్టి ఇలా బెల్లం వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మనం ముందుగానే బెల్లం బాగా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఆ బెల్లం ఇందులో వేసాం కాబట్టి తొందరగా కరిగిపోయింది. చూడండి, టైం కూడా ఎక్కువ పట్టదు అలా చేస్తే. ఇలా బెల్లం వేసినప్పుడు సిమ్లో పెట్టుకొని పొంగల్ని ఉడికించుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వలన అడుగు అంటకుండా ఉంటుంది. ఇలా బెల్లం మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులో 2 కానీ 3 యాలకులు కచ్చాపచ్చగా దంచి ఇందులో వేసి ఒకసారి పొంగల్ మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. యాలక్కాయలు వేస్తే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట నీరు దిగే వరకు. దిగిన తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవటమే. మనం ఇప్పుడు ఇందులోకి కొంచెం 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి అలానే జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేతిలో ఇలా ఎండు కొబ్బరి జీడిపప్పు వేయించుకుంటే పొంగలి చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవటమే. నేతిలో వేయించినవి ఇందులో వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాక పొంగట్లో ఇలా వేసుకోవాలి.
ఇలా వేసిన తర్వాత పొంగల్ మొత్తం బాగా ఆ చెక్క గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి. ప్రసాదం అలా తినగానే నోట్లో వెన్నెల కమ్మగా కరిగిపోతుంది. అంత రుచిగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేశాను కదా, మీరు కూడా ఈ సింపుల్ ట్రిప్తో చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరెన్నో ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా అమ్మవారికి నైవేద్యం చెల్లించడమే. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.